ఆంధ్రప్రదేశ్లోని ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకమండలేశ్వర స్వామివారి ఆలయ స్థల పురాణము. పూర్వము క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం లభించింది. అమృతమును దేవతలకు రాక్షసులకు పంచడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చాడు. మరలా భస్మాసురుణ్ణి అంతం చేయడానికి కూడా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని స్వీకరించాడు. ఈ సందర్భంలో ఈశ్వరునికి జగన్మోహిని యొక్క సుందరమైన రూపం చూడాలనే కుతూహలం కలిగి మోహినిని వెంబడిస్తూ ప్రస్తుతం ర్యాలీగా పిలువబడే రత్నాపురం అనే చోటికి వచ్చేసరికి ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఎదురెదురుగా నిలబడ్డారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం చాలించి తన నిజరూపాన్ని కేశవస్వామిగా దర్శనమిచ్చాడు. అప్పుడు శివుడు ఉమాకమండలేశ్వర స్వామిగా ఇక్కడ ఆవిర్భవించాడు. ఈ ఆలయంలోని విశిష్టతలు: ఏ శివాలయంలోనూ లేని విధంగా శ్రీ ఉమాకమండలేశ్వర స్వామికి అభిషేకానికి ఎంత ద్రవ్యం ఉపయోగించినా ఆ ద్రవ్యాలన్నీ గర్భగుడిలోనే ఇంకిపోతాయి. ఇక్కడ సోమసూత్రము గాని చండీశ్వరుడు గాని లేరు. శివలింగము నున్నగా కాకుండా రుద్రాక్షవలే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో జరిగింది. ర్యాలీ క్షేత్రంలో వెలసిన జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి శ్రీ ఉమాకమండలేశ్వర స్వామి వారి ఆలయం కొద్ది అడుగుల దూరంలోనే ఉంటుంది. స్థల పురాణములో విష్ణువు శివుడు ఎదురెదురుగా నిల్చున్నారు అని చెప్పినట్లు ఈ ఆలయాలు రెండూ కూడా ఎదురెదురుగా నిర్మించబడ్డాయి అని అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.